దగ్గర ఉన్నాయో నేను మీకు క్యాలెండర్ రిలీజ్ చేస్తా. ఆ పద్ధతిలోనే పర్ఫెక్ట్ చేస్తా. ఏ పైరవి అక్కర్లా. దయచేసి మీరు ఈ మంత్రి గారు, ఆ ఎమ్మెల్యే గారు, ఆ మంత్రి గారు, ఈ ఎమ్మెల్యే గారు, ఈ పోస్టింగ్ ఆ పోస్టింగ్ అక్కర్లే. నా మెంటాలిటీ ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి తెలుసు. ఎవరి ప్రమేయం లేకుండానే మీ సామర్థ్యతను బట్టి మీకు తప్పకుండా మంచి ప్లేస్ ఇయటానికి ప్రభుత్వం ఏ పైరవి అవసరంలా. ఈనాడు మీరు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే అనేక శాఖల్లో టాప్ పొజిషన్లో ఇచ్చేటప్పుడు సింగిల్ పర్సన్ కూడా ఒక్క పైరవి కూడా లేకుండా, ఒక్క లెటర్ కూడా లేకుండా కేవలం వారి క్యాపబిలిటీ మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పోస్టులు ఇచ్చారు. ఇంకా ఇవ్వబోతున్నారు. మీ విషయంలో కూడా ఎవరో నాకు చెప్తే నేను వేశానో, వారికి నేను లాయలుగా ఉండాలనో, మీరు లాయలుగా ఉండాల్సింది ప్రజలతో సామాన్యులతో మనం ఆన్సర్ చేయాల్సింది ప్రజలకి. కాబట్టి దయచేసి మీ అసోసియేషన్లతో ఒక్కసారి మళ్ళీ నేను అతి కొద్ది రోజుల్లోనే ఒక్కొక్క అసోసియేషన్ నుంచి 2-3తో కూర్చుంటాను. మీకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ప్రమోషన్లతో సహా అన్నిటి మీద స్పాట్లో చేయగలిగింది ఆల్ సెక్రటరీలను కూర్చోబెట్టుకొని స్పాట్లో చేయగలిగింది స్పాట్లో ఫైనల్ చేస్తాం. త్రూ ప్రాసెస్ చేసేది కూడా నాది కాకపోయినా, నేను సంతకం పెట్టకుండా ముఖ్యమంత్రి గారితో క్లియరెన్స్ కావాల్సింది అయినా కూడా అది జెన్యూన్ ఉంటే తప్పకుండా కూడా క్లియర్ చేపించే బాధ్యత నేనే తీసుకుంటానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. చివరిగా ఈ చట్టం తయారు చేసే దాంట్లో మీరు మరిన్ని సూచనలు సలహాలు తప్పకుండా సునీల్ గారు వారి టీం ఉంటుంది. ఏవైతే మార్పులు చేర్పులు చేసేటప్పుడు మీ సూచనలు సలహాలని సాధ్యాలు పరిశీలించి వాటన్నిటిని ఇన్కార్పొరేట్ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎవరి స్వార్థం కోసమో, ఎవరికి లబ్ధి కోసమో, ఎవరో ఏదో అనుకుంటారనో ఈ చట్టాన్ని మనం తయారు చేయటం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూ ఆసాముల కోసం, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే దాంట్లో భరోసా కల్పించే దానికోసం, ఎవరి దగ్గర పోయి ఎవరి మోచేతి నీళ్ళు తాగకపోయినా నా భూమి నాకే ఉంటది అని పూర్తి నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ కొత్త చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం. దీంట్లో వాళ్ళ కష్టార్జితంగా ఉన్న భూమి ఏ ఒక్కళ్ళ దయాదాక్షిణం అవసరంలా, అది మంత్రిదో ముఖ్యమంత్రిదో మీ దాంతో సహా ఆ భరోసా ఆ భూ ఆసామికి ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ వ్యవస్థ పక్షాన మీకు, రెవెన్యూ మంత్రిగా నాకు, మనకి ఉందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మా ఆడబిడ్డలందరూ చల్లగా ఉండాలని, నిండా నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యంతో ఉండాలని మీ సోదరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున డిబేట్ జరిగినందుకు మరొక్కసారి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు